అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునేది వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి జూలై 3-4 తేదీల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి అదృష్టం ఉంది, ఎలా కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములలో, రోహిణి నక్షత్రం 4వ పాదములో, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల కింద జన్మించిన వ్యక్తులని వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి కుజుడు. వృషభ రాశి వారి వ్యక్తిగతం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువ, కానీ చాలా మంచివారు. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. ఈ రాశి వారు చాలా కష్టజీవులు. వీరికి మంచి లాభాలు వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా చకచక పూర్తి అవుతాయి. కుటుంబ మధ్య సఖ్యత కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం, నూతన వ్యాపారంలో రాణిస్తారు. ఈ నెలలో మీరు బయటికి వెళ్ళాలన్నా, కొత్త వ్యాపారం చేయాలనుకున్న కొన్ని తేదీలు ఉన్నాయి. తేదీల్లో మీరు మొదలు పెడితే సంతోషంగా ముగుస్తుంది. ఆ తేదీలు ఏమిటంటే 5, 13, 22, 28. సూర్యుడు 4వ ఇంట్లో అధిపతిగా ఉండడం వలన దీనివల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపరుతాయి. చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్ మరియు రచనా రంగాల్లో మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. తల్లితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది. అలాగే బుధుడు 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి దీని వలన మీ మాట తీరు, ఆర్థిక విషయాలు, పిల్లలు, విద్య మరియు చిన్న ప్రయాణాలపై ప్రభావం ఉంటుంది. గురువు 8వ ఇంట్లో ఉండగా దీని వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పరిశోధనలు, పెద్దల నుండి మద్దతు మరియు ఆర్థిక విషయాలపై ప్రభావం ఉంటుంది. వృషభ రాశి వారికి జూలై నెలలో 3వ తేదీ, 4వ తేదీల్లో అద్భుతమైన మరియు కీలకమైన రోజులుగా కాబోతుంది. మధ్య అధిపతి అయిన శని లాభస్థానంలో మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలో సంచరించడం వల్ల ఈ నెలలో వృత్తి మరియు ఆర్థిక విషయాలలో మీరు ఊహించని శిఖరాలను అందుకుంటారు. దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వరిస్తుంది. అయితే కుటుంబ జీవితంలో మీరు మానసిక ప్రశాంతత విషయంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సమతుల్య పాటించడం చాలా ముఖ్యం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. పదోన్నతులు, జీవితాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే బలమైన అవకాశాలు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను, ఉన్నత పదవులను అందించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే గురువు 2వ ఇంట్లో ఉండడం వలన ఒక అద్భుత యోగం. ఇది మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెంచుతుంది. కుటుంబం ద్వారా లేదా వారసత్వ ఆకస్మిక ధనలాభం ఈ 2 రోజుల్లో కలగబోతుంది. బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మరియు లాభాలను ఇస్తాయి. జూలై 3, 4 రోజుల్లో కుజుడు అయిన ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా శ్రేయస్కరం. అలాగే జీవితంలో కొన్ని పొందలేని వాటిని కూడా ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. అది సాధిస్తారు. బాధ నుండి మీరు విముక్తి కలిగి సంతోషంగా ఉంటారు. జూలై 3, 4వ తేదీల్లో మీరు పెద్ద శుభవార్త వింటారు. ఆ శుభవార్త ఏమిటంటే 2 రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా, అంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, తన పెట్టుబడులు కానీ, ఇలాంటివి మీరు మొదలు పెడితే ఆదాయం ఎక్కువ వచ్చే శుభవార్త వింటారు. గతంలో ఆగిపోయిన అటువంటి పనులు కూడా మీకు పూర్తి అవుతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీరు ఈ నెలలో ఒడిదుడుగులు
ఎదుర్కోవచ్చు. కేతు సంచారం వల్ల ఇంట్లో ఉన్నప్పటికీ ఒక రకమైన ఒంటరితనం, మానసిక అశాంతి కలగవచ్చు. తల్లిగారితో సంబంధాలు లేదా ఆమె ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాహు 10వ ఇంట్లో సంచారం చేయడం వలన మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను, ఉన్నత పదవులను అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం వల్ల కొంత రాజకీయ వాతావరణం ఏర్పడవచ్చు. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అవసరమైన వాదనలు దిగకుండా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టుకోవడం మంచిది. రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా ఉంది. పెద్ద అనారోగ్యం సమస్యలు ఏవీ కనిపించడం లేదు. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. ఈ రాశివారు పని ఒత్తిడిని తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. జూలై 3, 4వ తేదీ మీకు అరుదైన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వృషభ రాశి వారికి జూలై నెల చాలా కలిసి వస్తుంది.